నాదెండ్ల భాస్కర్రావు మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక వ్యక్తి, సీనియర్ నాయకుడు. అంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక రాజకీయ ఘట్టాలకు సాక్ష్యం. రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు నాదెండ్ల. వయోభారంతో ఏప్రిల్ 22వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు 90 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖ నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆయన అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్లోని నివాసంలో ఉంచారు. ఇక నాదెండ్ల వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి చదువులో ముందంజ వేశారు. హైదరాబాదులోని వివేకవర్ధిని కాలేజీలో BA పూర్తి చేశారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించారు. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ప్రజా సమస్యలపై ఆసక్తి పెరగడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ జీవితం ప్రారంభించారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందారు. తన తెలివితేటలు, వ్యూహాత్మక దృష్టితో త్వరగానే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపనలో నాదెండ్లది కీలక పాత్ర అని చెప్పాలి. 1980లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో భాస్కర్రావు పాత్ర ఎంతో ముఖ్యమైనది. నందమూరి తారక రామారావుతో కలిసి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. ఆ సమయంలో NTR అమెరికాలో చికిత్స తీసుకుంటూ ఉండగా రాజకీయ వ్యూహాలతో భాస్కర్రావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. చివరకు ఆయన పదవీకాలం కేవలం 1 నెల రోజులకు మాత్రమే పరిమితమైంది. ఇలా నాదెండ్ల కేవలం నెల రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాక నాదెండ్ల భాస్కర్రావు ప్రజాస్వామిక తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘకాలం కొనసాగారు. 1998లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో మార్పులు, విభేదాలు వచ్చినా ఆయన చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. జీవితాంతం ప్రజా జీవితం కొనసాగించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. భాస్కర్రావు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆయనకు భార్య లలిత, 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు నాదెండ్ల మనోహర్. రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నాదెండ్ల భాస్కర్రావు. ముఖ్యంగా అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. మొత్తం మీద ఆయన మరణంతో ఒక రాజకీయ శకం ముగిసిందనే భావన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఈ నేత తన పాత్రతో ఎప్పటికీ గుర్తుండిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.